హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మన భారత రాజ్యాంగ చరిత్రలో పరిపాలన విధానంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి మనము చర్చిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జూలై 2వ తారీఖుకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏమైనా ప్రాముఖ్యత ఉన్నదా అన్న విషయాన్ని గురించి మనం ఇక్కడ స్టడీ చేస్తూ ఉన్నాం. జూలై 2వ తారీఖు 1949 రోజున భారత రాజ్యాంగ నిర్మాణ సభలో గవర్నర్ అధికారాలపైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతము ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ గారు ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ గవర్నర్ ఎందుకు ఉంటారు అంటే మనది ఫెడరల్ గవర్నమెంటు లేదా దాన్ని సమాఖ్య పరిపాలన విధానం అంటాం. ఈ సమాఖ్య పరిపాలన విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము అనగా రాష్ట్రపతి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ని నియమించడం అనేది జరుగుతూ ఉంది. మన భారత రాజ్యాంగంలో 163వ ఆర్టికల్ గవర్నర్ అధికారాల గురించి తెలుపుతూ ఉంది. రాష్ట్ర గవర్నర్ల విచక్షణ అధికారాలు మరియు మంత్రి మండలితో వారికి గల సంబంధాలు పైన రాజ్యాంగ సభలో ఈ రోజుననే కీలకమైనటువంటి చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉండేటటువంటి గవర్నర్ రాజ్యాంగం ప్రకారము స్వతహాగా ఎటువంటి విధులు ఉండవని, ఈ గవర్నర్ కేవలం మంత్రిమండలి సలహా మేరకే పనిచేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే రోజున భారత రాజ్యాంగ నిర్మాణ సభలో స్పష్టం చేశారు. ప్రస్తుతము మనం చూసినట్లయితే రాష్ట్రాలకు ఉన్నటువంటి గవర్నర్స్ మంత్రిమండలి సలహాల ప్రకారమే పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ మంత్రిమండలి సలహాల ప్రకారము పనిచేయడం అనేది భారత సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని బలోపేతము చేస్తూ ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అంటే ఈ రోజున గవర్నర్ అధికారులపైన చర్చ జరిగిందన్న విషయం అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఇక్కడ మనం చూసినట్లయితే మనకి జూలై 2వ తారీఖు 1977వ సంవత్సరం చారిత్రాత్మకమైనటువంటి మేనకా గాంధీ కేసు జరిగింది. మేనకా గాంధీ తన పాస్పోర్టును వారం రోజుల్లో సరెండర్ చేయాలని ఢిల్లీలోని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నోటీసులు జారీ చేసినటువంటి రోజు ఇదే. ఈ సంఘటననే భారత రాజ్యాంగ చరిత్రలో సుప్రసిద్ధమైనటువంటి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసుకు దారితీసింది. ఈ కేసు ద్వారా దీని ద్వారా సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ని జీవించే హక్కు గురించి వివరిస్తుంది. ఈ జీవించే హక్కు యొక్క పరిధిని విశేషంగా విస్తృతము చేయడమే కాకుండా భారత రాజ్యాంగంలోని గోల్డెన్ ట్రయాంగిల్ అనే భావనను స్థిరపరిచింది. గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ ఏవి అని చాలాసార్లు మనకు ప్రశ్న వచ్చింది. 14, 19, 21 ఆర్టికల్స్ని మనము గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఈ కేసు జరిగినటువంటి రోజు అన్న విషయాన్ని గమనించాలి. 21వ ఆర్టికల్ని విస్తృతము చేసినటువంటి అంశం అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. రాజ్యాంగంలో గోల్డెన్ ట్రయాంగిల్ అనే భావనకు దారి తీసినటువంటి రోజు మరియు కేసు అని కూడా దీన్ని మనం గమనించాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఇక్కడ మనం చూసినట్లయితే జూలై 2, 1972 సిమ్లా ఒప్పందము జరిగినటువంటి రోజు. భారతదేశము మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది వేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాన్ని మనము సిమ్లా ఒప్పందం అని అంటాం. ఈ సిమ్లా ఒప్పందము జరిగినటువంటి రోజు ఇది అని మీరు గమనించండి. ఎగ్జామ్లో ఈ సిమ్లా ఒప్పందము జరిగినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు అని చాలా సందర్భాలలో మనకు ప్రశ్న వచ్చింది. భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు మరియు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జుల్ఫికర్ అలీ భుట్టోలకు మధ్య ఇదే రోజున ఒప్పందం జరిగింది. సిమ్లా ఒప్పందం పైన సంతకం కూడా చేయడం అనేది జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరొక నూతనమైన విషయం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి పౌర స్మృతి పైన మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుతూ ఉన్నాం. ఉమ్మడి పౌర స్మృతి గురించి మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి 44వ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. మన భారత రాజ్యాంగంలో ఈ విషయం ఉంది. అయితే
రాష్ట్ర ప్రభుత్వాలు యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా పైన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇది భారతదేశ శాసన సామాజిక ముఖ చిత్రంలో ఒక ఘట్టంగా నిలిచింది అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ విధంగా ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నాం. జూలై 2వ తారీఖున జరిగినటువంటి సిమ్లా ఒప్పందం గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. చారిత్రాత్మకమైనటువంటి మేనకా గాంధీ కేసుకు సంబంధించిన కేసును గురించి మనం డిస్కషన్ చేశాం. గవర్నర్ అధికారాలపైన ఉన్నటువంటి అంశాలపైన మనం డిస్కషన్ చేశాం. ఈ విధంగా ప్రతిరోజు ఒక అంశం ఏదో ఒకటి భారత రాజ్యాంగానికి, కేసులకు, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన విషయం అనేది ప్రాముఖ్యంగా ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్తో అనుసంధానం చేసుకొని చదువుకోండి. రానున్నటువంటి నోటిఫికేషన్స్లో మంచిగా ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.